ఓం శ్రీ గురుభ్యో నమః. మాయ మాయ మనిషిని మోసం చేసే మహామర్మం. ఈ ప్రపంచంలో మనిషి ఎదుర్కొనే గొప్ప మర్మాలలో ఒకటి మాయ. మాయ అనేది కేవలం ఒక భావన కాదు, అది మనిషి జీవితాన్ని చుట్టుముట్టే ఒక శక్తి. మనిషి పుట్టిన నాటి నుండి చివరి శ్వాస వరకు మాయతోనే జీవిస్తాడు. అయితే విచిత్రం ఏమిటంటే, మనిషి మాయలోనే జీవించినా మాయను పూర్తిగా అర్థం ఏమిటి? మాయ అంటే నిజంగా కనిపించేది కానీ శాశ్వతం కానిది. మన కళ్ళకు మనసుకు నిజంగా అనిపించినా అది తాత్కాలికమైనది. ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు, ప్రతి అనుభవం మార్పుకు లోబడి ఉంటుంది. కాబట్టి మార్పు చెందేది, స్థిరంగా లేనిది, ఒక రూపంలో ఉండి మరొక రూపంలో మారేది మాయ. మాయ త్రిగుణాత్మకం. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి. అవే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల సమ్మేళనమే మాయ. మనిషి ఆలోచనలు, కోరికలు, భావాలు ఇవన్నీ ఈ 3 గుణాల. ఒకప్పుడు మనిషి శాంతంగా ఉంటాడు, ఇంకొకప్పుడు కోరికలతో ఉరకలు వేస్తూ ఉంటాడు, మరొక సమయంలో అలసటతో పడిపోతాడు. ఈ మార్పులన్నీ మాయ ప్రభావమే. మాయ ఎప్పుడూ మార్పులోనే ఉంటుంది. మాయకు స్థిరత్వం ఉండదు. ఉదయం కనిపించినది మధ్యాహ్నం అలాగే ఉండదు. మధ్యాహ్నం కనిపించినది, ఉదాహరణకు ఉదయం ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది, మధ్యాహ్నం వేడిగా అనిపిస్తుంది, సాయంత్రం మళ్ళీ ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ మార్పులన్నీ మాయ స్వభావాన్ని చూపిస్తాయి. అందుకే మాయను రూపాంతరం చెందుతూ ఉండే శక్తి అని అంటారు. ప్రకృతి సౌందర్యం కూడా ఒక మాయ. మనిషి ప్రకృతిని చూసి మంత్రముగ్ధుడవుతాడు. పర్వతాలు, నదులు, పూలు, పక్షులు ఇవన్నీ ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా శాశ్వతం కావు. పువ్వు ఉదయం వికసిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. అందువల్ల ప్రకృతి సౌందర్యం కూడా ఒక మాయా రూపమే. శరీర సౌందర్యం కూడా మాయే. మనిషి ఎక్కువగా ఆకర్షితుడు అయ్యేది శరీర సౌందర్యం వల్ల. ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కూడా మాయలో భాగమే. యవ్వనం ఉన్నప్పుడు అందం ఎక్కువగా అనిపిస్తుంది, కానీ కాలం గడిచే కొద్దీ అది తగ్గిపోతుంది. కాబట్టి శరీర సౌందర్యం కూడా శాశ్వతం కాదు, అది కూడా ఒక మాయ మాత్రమే. రాగద్వేషాలు కూడా మాయ. మనిషి జీవితంలో ప్రేమ, కోపం, ద్వేషం, అసూయ వంటి భావాలు కలిగే తాత్కాలిక స్థితులు మాత్రమే. ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి రేపు ఇష్టం లేకపోవచ్చు. ఈరోజు ద్వేషించిన వ్యక్తిని రేపే ప్రేమించవచ్చు. ఈ భావాల మార్పు చూపిస్తుంది. ఇవన్నీ కూడా మాయ ప్రభావం అని. పంచేంద్రియ సుఖాలు మాయ వలయం. మనిషికి 5 ఇంద్రియాలు ఉన్నాయి: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ ఇంద్రియాల ద్వారా మనం అనుభవించే సుఖాలు మనల్ని బలంగా ఆకర్షిస్తాయి. రుచికరమైన భోజనం, మధురమైన సంగీతం, అందమైన దృశ్యాలు ఇవన్నీ మనసుకు ఆనందం ఇస్తాయి. కానీ ఈ ఆనందం కూడా క్షణికమే. అందుకే పంచేంద్రియాలు సుఖాలు కూడా మాయా వలయం. ఐశ్వర్యాలు, రాజభోగాలు కూడా మాయ. సంపద, అధికారం, గౌరవం ఇవన్నీ మనిషి కోరుకునే విష వలయాలు. అష్టైశ్వర్యాలు, రాజభోగాలు పొందినవారు కూడా చివరకు వాటిని వదిలిపెట్టాల్సిందే. ఎంత పెద్ద రాజైనా, ఎంత ధనవంతుడైనా కాలానికి ఎదురు నిలువలేడు. అందువల్ల ఐశ్వర్యాలు కూడా శాశ్వతం కావు, అవి కూడా మాయలో భాగమే. నూతనత్వం కూడా మాయ. భార్య, పిల్లలు కూడా మాయనే. భార్య, భర్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, తర్వాత పిల్లలు కలుగుతారు. పిల్లలు పెరిగిన తర్వాత దూరం అవుతారు. ఎవరి దారి వారు చూసుకుంటారు. ప్రతి ఒక్కరూ వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తారు. ఎవరి బాధ వారిదే, ఎవరి నొప్పి వారిదే, ఎవరి ఆహారం వారిదే, ఎవరి కర్మ వారిదే, ఎవరి జీవితం వారిదే. అయినా అందరూ కలిసి ఉంటారు. అయినా ఎవరి కష్టాలు, నష్టాలు, బాధలు ఎవరికి వారే అనుభవిస్తారు. ఒంటరిగానే వస్తారు, ఒంటరిగానే వెళతారు. ఇక్కడ కొన్ని రోజులు కలిసి ఉంటారు. ఆ కలిసి ఉన్నప్పుడు కలిగేదే మమకారం. ఆ మమకారమే ఒక మాయ.
ఆస్తిపాస్తులు ఒక మాయ. ఒకప్పుడు లేనిది మరో కాలంలో వస్తుంది, మరో కాలంలో వచ్చింది, మరో కాలంలో వెళ్తుంది. రాకపోకడ మాయ యొక్క స్వరూపం. వచ్చినప్పుడు సంతోషం, పోయినప్పుడు దుఃఖం. ఇది మాయా స్వరూపం. తోడబుట్టిన వారు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు ఎవరైనా కలుస్తారు, విడిపోతారు. ఎందుకు కలుస్తారో తెలియదు, ఎందుకు విడిపోతారో తెలియదు. కానీ కలిసినప్పుడు సంతోషం, విడిపోయినప్పుడు దుఃఖం. ఇది కూడా మాయనే. మనిషి ఎల్లకాలం బతకాలి అనుకుంటాడు, కానీ బతకలేడు. జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటాడు, కానీ ఉండలేడు. జీవితాంతం యవ్వనంలో ఉండాలనుకుంటాడు, ఉండలేరు. జీవితాంతం ఎన్నో కోరుకుంటారు, కొన్ని వస్తాయి, కొంతకాలం ఉంటాయి, వెళ్తాయి. ఇవన్నీ మాయ స్వరూపం. శరీరం మార్పు చెందుతూ ఉంటుంది, వస్తువులు మార్పు చెందుతూ ఉంటాయి, దృశ్య ప్రపంచం చెందుతూ ఉంటుంది. మనిషి ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటాడు. కొత్త వస్తువులు, కొత్త అనుభవాలు, కొత్త సంబంధాలు ఇవన్నీ మనిషిని ఆకర్షిస్తాయి. కొత్తది కొంతకాలం ఆనందం ఇస్తుంది, కానీ కొద్దిసేపటికే అది సాధారణం అనిపిస్తుంది. అప్పుడే మళ్ళీ ఇంకో కొత్తదాన్ని వెతుకుతాడు. ఈ కొత్తదనం పట్ల ఆకర్షణ కూడా మాయ ప్రభావమే. మాయ వలయంలో మనిషి జీవితంలో ఎక్కువ పొరపాట్లు మాయ అహంకారాలు, లోభం ఇవన్నీ మాయా వలయాలు. మనిషి వీటిలో చిక్కుకుని నిజమైన శాంతిని కోల్పోతాడు. తాత్కాలిక సుఖాల కోసం పరితపిస్తూ జీవితాన్ని గడిపేస్తాడు. మాయతోనే పుట్టి మాయలోనే జీవితం. మనిషి మాయతో పుడతాడు, మాయలో పెరుగుతాడు, మాయతోనే జీవిస్తాడు. చివరికి మాయ నిజస్వరూపాన్ని తెలుసుకోకుండానే జీవితాన్ని ముగించేస్తాడు. అందుకే ఆధ్యాత్మిక గురువులు మాటిమాటికి చెప్పేది ఇదే: మాయను గుర్తించడం జీవితం యొక్క మొదటి జ్ఞానం అని. ఈ ప్రపంచం మొత్తం మాయతో నిండిపోయి ఉంది, మన కళ్ళకు కనిపిస్తుతం కావు. మాయ మనిషిని ఆకర్షిస్తుంది, మోహింపచేస్తుంది. చేసుకున్నవాడు మాత్రం దాని బానిసగా ఉండడు. అందువల్ల నిజమైన జ్ఞానం ఏమిటంటే ప్రపంచంలోని అన్ని విషయాలు తాత్కాలికమని తెలుసుకొని వాటిలో మునిగిపోకుండా జీవించడం. మాయను తెలుసుకున్నప్పుడు మాత్రమే మనిషికి నిజమైన స్వాతంత్ర్యాన్ని, నిజమైన ఆనందాన్ని. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.